ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మరికొన్ని విషయాలు మాధవరావు దేశపాండే శ్యామా గారి కోసం తెలుసుకుందాం. 800 పేజీలు సచ్చరిత్ర అంత అద్భుతంగా మన చేతికి అందింది అంటే అది 100% దానికి మూల స్తంభం అయిన వారు మాధవరావు దేశపాండే శ్యామా. హేమాద్రి పంత్ షిరిడీకి వచ్చినప్పుడు ఎక్కువ సమయం శ్యామా గారితోనే గడిపేవారు. మనం సచ్చరిత్ర మొత్తం తిరిగేస్తే శ్యామా గారి కోసం అనేక సార్లు వస్తుంది ఎన్నో అధ్యాయాల్లో. ఈరోజు సచ్చరిత్ర అనే మహావృక్షం కింద చల్లగా సేదతీరుతున్న సాయి భక్తులందరికీ కూడా ఎంతో హాయిని అందించిన వారు మాధవరావు దేశపాండే శ్యామా. సచ్చరిత్రలోని 2వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో బాలాసాహెబ్ మేర్కర్ కథలో కూడా శ్యామా గారి కోసం ఉంటుంది. అలాగే 27వ అధ్యాయంలో శ్యామా గారికి బాబా విష్ణు సహస్రనామం పుస్తకం ఇస్తారు, అక్కడ కూడా శ్యామా గారి కోసం ఉంటుంది. మళ్ళీ 29వ అధ్యాయంలో వామన్ నార్వేకర్ కథలో కూడా శ్యామా గారి కోసం ఉంటుంది. 36వ అధ్యాయంలో ఔరంగాబాద్కర్ భార్య వారి విషయంలో కూడా శ్యామా గారి ప్రస్తావన ఉంటుంది. 46వ అధ్యాయంలో గయా యాత్ర, అందులో కూడా శ్యామా గారి కోసం ఉంటుంది. మళ్ళీ 18, 19 అధ్యాయంలో శ్రీమతి రాధాబాయ్ దేశ్ముఖ్ గారి కథలో కూడా మాధవరావు దేశపాండే శ్యామా గారి కోసం ఉంటుంది సచ్చరిత్రలో. ఈ విధంగా సచ్చరిత్ర చదివితే మనకు మొత్తం శ్యామా గారి కోసం అనేక చోట్ల కనిపిస్తుంది. శ్యామా ఎంతో అదృష్టవంతులు. బాబా గారి దివ్య సన్నిధిని అందరి భక్తుల కంటే ఎక్కువగా పొందినవారు మాధవరావు దేశపాండే శ్యామా. బాబా ఎప్పుడు కూడా మహల్సాపతికి శ్యామా గారికి ఎప్పుడు ₹1 కూడా ఇవ్వలేదు. కానీ ఒకసారి వామన్ నార్వేకర్ అనే భక్తుడు బాబా గారికి ఒక వెండి నాణం సమర్పించారు. దాని మీద ఒక పక్కన సీతారామ లక్ష్మణులు, మరో పక్క హనుమంతుడు ఉంటారు. బాబా దానిని తీసుకొని చిన్న పిల్లవాడిలా ఎంతో సంతోషంతో ఆసక్తితో చాలాసేపు అటు ఇటు తిప్పి చూస్తారు. దానిని వారి ప్రసాదంగా తనకి ఇవ్వాలని నార్వేకర్ అడుగుతారు. బాబా అయిష్టంగా ₹25 దక్షిణిస్తే తిరిగిస్తానంటారు. వెంటనే వామన్ నార్వేకర్ ₹25 దక్షిణ సమర్పిస్తే బాబా నవ్వి, అబ్బా ఎంత ఆశ, నీవు ₹25 కాదు కదా, నాణాలు రాసి కుమ్మరించినా దీనిని మాత్రం తిరిగివ్వను అన్నారు. కానీ తర్వాత అది శ్యామాకిచ్చి నిత్యం పూజించుకోమన్నారు. అలాగే అతనికి ఏకానాథ్ భాగవతం, విష్ణు సహస్రనామం, వెండి పాదుకలు, వెండి విగ్రహాలు, ఇలాగ ఎన్నో పవిత్రమైన వస్తువులు ఇచ్చారు బాబా. బాబా ఎందుకు ఇలా చేశారో ఆ రోజు భక్తులు ఎవ్వరికీ అర్థం కాలేదు. అంతేగాని ఎప్పుడు డబ్బు మాత్రం ఇచ్చేవారు కాదు బాబా శ్యామాకు. ఎవరైనా ఇచ్చినా తీసుకొనిచ్చేవారు కాదు బాబా. ఒకసారి మహారాష్ట్ర రాజైన సింధియా అతనికి మాధవరావు దేశపాండే శ్యామా గారికి ₹5,000 బహుకరించాలనుకుంటారు. కానీ బాబా అతన్ని మందలించి ఆ ప్రయత్నాన్ని మాన్పిస్తారు. కానీ శ్యామాకు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలను బాబా ప్రసాదించారు. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రసాదిస్తారు. అదేవిధంగా మాధవరావు దేశపాండే శ్యామాకు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశం ఇచ్చారు. ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళారంటే ద్వారకా, రామేశ్వరం, పూరి, బదరీనారాయణ, బదరీ కేదార్, గంగోత్రి, యమునోత్రి, కాశీ, అయోధ్య, ప్రయాగ, మధుర, గోకులం, బృందావనం, గయా, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, త్రయంబకేశ్వరం, గాణుగాపురం, అకల్కోట, పండరీపురం, కొల్హాపూర్, తుల్జాపూర్, తిరుపతి, శ్రీరంగం, రామేశ్వరం, కంచి, ఇలాగా ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించారు మాధవరావు దేశపాండే శ్యామా సాయి దయ వలన. మాధవరావు దేశపాండే శ్యామాని ఎందరో కోటీశ్వరులు ఈ యాత్రలకు ఎంతో గౌరవంగా తీసుకువెళ్ళి అతని చేత ₹1 అయినా ఖర్చు చేయనీయకుండా ఎన్నో యాత్రలకి తీసుకెళ్లేవారు. ప్రతి క్షేత్రంలో కూడా అతనికి ఎంతో ప్రత్యేకంగా గౌరవించి ముఖ్యమైన అతిథిగా చూసుకునేవారు. రాజులు, మహారాజులు, పెద్ద పెద్ద ప్రభుత్వంలో ఉద్యోగం చేసేవారు, శ్రీమంతులు అతనికి ఘనంగా స్వాగతమిచ్చి
చక్కగా అలంకరించిన ఏనుగుల మీద పల్లకీలతోనూ తీసుకువెళ్ళి వారి పరిసరాల్లో పుణ్యక్షేత్రాలను చూపేవారు. అదంతా బాబా అనుగ్రహమే అని శ్యామ ఎప్పుడు సాయి మహిమనే వెల్లడి చేసేవారు. మాధవరావు దేశపాండే శ్యామ ఎంతో ప్రిన్సిపల్గా ఉండే వ్యక్తి. బాబా మహాసమాధి అయిపోయిన తర్వాత దీక్షిత్ వాడ పై అంతస్తులో ఉండేవారు. తన ఇంటిని అద్దెకు ఇచ్చారు. అప్పటికే మాధవరావు దేశపాండే శ్యామ కొడుకైన ఉద్దరావు దేశపాండే షటిల్ అవుతారు. సంస్థానంలో ఉద్యోగం వస్తుంది. గ్రామ వైద్యుడిగా కొంత డబ్బు వస్తుంది శ్యామకు. బూటీ కుటుంబం నుంచి 7 రూపాయలు వస్తుంది ప్రతి నెల. అంతేకాకుండా కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఆ వాడకు వస్తున్న అద్దెలు అన్నీ కూడా సంస్థానానికి అప్పజెప్తారు. నిర్వహణ బాధ్యత మాత్రం శ్యామకు అప్పగిస్తారు. మాధవరావు దేశపాండే శ్యామ ఎంత ఆత్మాభిమానం కలిగిన వారంటే షిరిడి సంస్థానానికి తన ఇంటికి వచ్చే ఆ పెన్షన్ రెంట్ను సంస్థానానికి ఇచ్చేవారు. శ్యామ తన ఇంటికి వచ్చే అద్దెను కూడా సంస్థానంకు కట్టేవారు. నిజంగా అడిగేవారు ఎవ్వరూ లేరు. అయినా కూడా సంస్థానంకు జమ చేసేవారు శ్యామ. బాబా కూడా శ్యామ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఉద్దరావు దేశపాండే శ్యామకు బాబా ఇచ్చిన మాట ప్రకారం సంస్థానంలో 25 సంవత్సరాలు పైగా పూజారిగా ఉంటారు ఉద్దరావు దేశపాండే. బాబా మాట ఇస్తే ఈ విధంగా ఉంటుంది. శ్యామ ఎప్పుడు బాబా పట్ల రుణానుబంధం ఉన్నట్లు ఉండేవారు. అదేవిధంగా బాబా కూడా అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునేవారు మాధవరావు దేశపాండే శ్యామను. అదేవిధంగా అనేకసార్లు బాబాగారు మహాసమాధి తర్వాత కూడా పూర్వపు రోజులను స్మరించుకునేవారు. ఆయనను తను ఎంతగా ప్రేమించేవారో తలుచుకుంటూ కన్నీరు కార్చేవారు. తాను వారితో అతి చనువుగాను పెంకిగాను ప్రవర్తించినది, వాదించినది, తగులాడినది, పౌరుషంగా మాట్లాడినది గుర్తు తెచ్చుకొని ఎంతో పరితపించేవాడు. తానసలా అతన్ని ఎంతగా బాధించేవాడినో అంతటి పూర్ణ భగవత్ స్వరూపిణి పిల్లలు, పెద్దలు, పేదలు, ధనికులు అన్న భేదం లేకుండా అందరితో కలిసిమెలిసి సంచరించడమే కాకుండా తన్నెంతగానో ప్రేమించి తను కోరిందల్లా ఎలా నెరవేర్చేవారో భక్తులకు చెబుతూ కంటతడి పెట్టుకునేవారు మాధవరావు దేశపాండే శ్యామ. ఈ విధంగా బాబా తమ మహాసమాధి తర్వాత కూడా బాబాను మరవక కంటి రెప్పగా ఎప్పుడు నిత్యం తలుచుకుంటూనే ఉండేవారు శ్యామ. ఇది మాధవరావు దేశపాండే శ్యామ గారి కోసం. ఓం సాయిరామ్. మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.